హాయ్ ఎవ్రీవన్. నేను మీకు ఇప్పుడు ఇక్కడ చూపించే చట్నీ అనేది ఒక 5 మినిట్స్‌లో అయిపోతుందండి. ఎవరైనా ఇంటికి చుట్టాలొచ్చినా చాలా త్వరగా చేయొచ్చు. ట్రస్ట్ మీ, చట్నీ అయితే చాలా చాలా బావుంటుందండి. సో, ఇప్పుడైతే మీకు చట్నీ ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి అనేది నేను క్లియర్‌గా మీకు చెప్తాను. ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక స్పూన్ శనగపిండి వేసుకొని పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న శనగపిండిని పక్కన ఒక బౌల్లో పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, చాయ్ మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక మిర్చి, ఆనియన్, కరివేపాకు, అల్లం వేసుకుని అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. అందులోకే పసుపు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అవన్నీ వేసుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసుకున్న శనగపిండిని కూడా అందులో వేసుకుని ఒకసారి మిక్స్ చేసి చల్లారనివ్వండి పక్కన పెట్టి. నెక్స్ట్ అందులోకి ఒక 2-3 స్పూన్స్ కర్డ్ని యాడ్ చేసుకోండి. మీ కన్సిస్టెన్సీని బట్టి అది ఇంకా థిక్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి.